4 సువార్తలు దేవుని యొక్క క్రీస్తు జనన మరణ పునరుద్ధానమును గురించి అవి తెలియజేయబడితే, అపోస్తులుల కార్యాలు దానికి పునాదిగా వేయబడి ఆత్మకార్యాలు, ప్రభు కార్యాలు, అపోస్తులుల కార్యాలు, ఈ కార్యములన్నిటినీ కూడా నూతన నిబంధనలో అతిపెద్ద పుస్తకముగా 1002 వచనాలతో ఈ కార్యగ్రంథమును పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మళ్ళీ చెప్తున్నాను, సేవకుడికి ప్రామాణిక గ్రంథం, సంఘాన్ని నడిపించడానికి, సేవ చేయడానికి బైబిల్. ఇదేం చెప్తుందో అదే నేను చేయాలి. విశ్వాసికి మార్గదర్శకం బైబిల్ గ్రంథం. ఒక సువార్థికుడికి మార్గదర్శకం బైబిల్ గ్రంథం. ఈ గ్రంథం బోధించిందే మనం చేయాలి, ఈ గ్రంథం చెప్పిందే మనము జీవించాలి. ఈ అపోస్తులు తమ సువార్థిక యాత్రలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అలనాటి ఆదిమ సంఘము చాలా విస్తరించింది, చాలా బలంగా ఉంది. భూమిని తల్లక్రిందులు చేసేవారు అని వీళ్లకు పేరు వచ్చింది. అంత గొప్ప సువార్థికులు. వారిలో ఏర్పరచబడిన శిష్యులను దాటుకుని వేగంగా వచ్చినటువంటి వాడు అపోస్తులుడైన పౌలు గారు. ఈయన ప్రియులరా, స్వతహాగా బైబిల్ పండితుల యొక్క వివరణతో, అంచనాలతో ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని అడిగితే, గొప్ప వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, వాగ్ధాటి కలిగినటువంటి వాడు, చాలా బాగా మాట్లాడగలడు. 2, ఆయన చాలా ఎత్తైన వ్యక్తి, ఆజానుబాహుడైనటువంటి వాడు, చాలా ఎత్తైన వ్యక్తి. 3, అతను రోమన్ సిటిజన్, రోమా యొక్క పౌరత్వము పొందినటువంటి వాడు. 4, అతడు చాలా ధనవంతుడు, చాలా ధనము కలిగినటువంటి వాడు. 5, అతడు రోమా పౌరత్వము పొందినటువంటి వాడు గనుక, అక్కడున్నటువంటి ధనవంతుడు గనుక అతనికి చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. 6, అతడు గమానియేలు పాదాలు దగ్గర వేదాంత విద్యను అభ్యసించినటువంటి పండితోత్తముడు. ధనముంది, వాగ్దాటి ఉంది, పేరు పలుకుబడి ఉంది, ఆస్తి ఐశ్వర్యం ఉంది. వీటన్నిటికంటే మించి వేదాంత విద్య ఉంది. వీటన్నిటికంటే మించి గుండెల నిండా ధైర్యం ఉంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి, ఇంత చక్కని గుణలక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఇతడు క్రీస్తుకు విరోధి అయిపోయాడు. విరోధి అయిపోయినటువంటి వాడు ఇతను కలిగిన ఇవన్నిటిని దేనికి ఉపయోగించాడంటే, దేవుని సంఘాన్ని చేర్చడానికి, సువార్తను అడ్డగించడానికి, ప్రియులరా, దాని కొరకు అతడు వాటిని వినియోగించి మునికోలలకు ఎదురు తన్నేవాడుగా మార్చబడిపోయాడు. అప్పుడు దమస్కు మార్గములో ప్రభు అతన్ని దర్శించాడు. నాయనా, నేనయ్యా నీవు హింసించుచున్న యేసుని అన్నాడు ఆయన పరిచయం చేసుకుంటూ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసునే హింసించేశాడు. దమస్కు మార్గములో దృష్టిని పోగొట్టి తడువులాడుకుంటూ ఆగినప్పుడు, ఎవరు నువ్వు నా కన్ను ఎందుకు పోగొట్టావని అడిగితే అప్పుడు చెప్పాడు, నువ్వు హింసిస్తున్న యేసును నేనే. నీకిక్కడ బ్రేకులు వేయకపోతే నువ్వు ఆగి నా మాట వినేటట్లుగా లేవు. కనుక ఇదిగో జాగ్రత్త, నేను ఉన్నాను, నేనే నిన్ను శిక్షించాను, మరలా తిరిగి నేనే నీ పట్ల కృప చూపెడతాను అని ఆయనకు దృష్టినిచ్చి తన సేవకుడుగా మలుచుకున్నాడు. మొదట దేవుణ్ణి ఎరగకముందు దేవునికి విరోధంగా ఎంత రోషంతో పనిచేశాడో, దేవుణ్ణి ఎరిగిన తరువాత దానికి రెట్టింపు రోషంతో దేవుని కొరకు పనిచేశాడు. ప్రియులరా, ఇది మనం నేర్చుకోవాలి. యేసయ్య కూడా ఇదే కోరుకుంటాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళి, రా, నేడు నీకు రక్షణ వచ్చి ఉన్నది అని ఎందుకు అతనికి రక్షణను అతని దగ్గరికి వెళ్ళిచ్చాడు అని అడిగితే, జక్కయ్య డబ్బు సంపాదించడానికి ఎంత పిచ్చిగా సంపాదించాడో,
ఎక్కడ పడితే అక్కడ అన్యాయం చేసి, ఎవరి దగ్గర పడితే అక్కడ లంచం తీసుకుని, పిసినారిగా, లంచగొండిగా ఎలాగ సంపాదించాడో, డబ్బే జీవితం, డబ్బే ప్రాధాన్యం అనుకుని సంపాదించాడో, నిజదేవుడనైనా నన్ను కలుసుకుంటే అంత సులువుగా సంపాదించిన డబ్బు కూడా ఇచ్చేస్తాడు అని దేవుడు నమ్మాడు. యాకోబు దేవునికి ప్రార్థన చేయలేదు. యాకోబే దేవునికి ఎదురుపడి, దేవుడే యాకోబుకి ఎదురుపడి నిన్ను 4 దిక్కులా విస్తరింపజేస్తాను అని అన్నాడు. ఎందుకు యాకోబుకి ఎదురుపడ్డాడు అని అడిగితే, యాకోబు మోసగాడని పేరు సంపాదించుకున్న, తల్లి మాట విని తల్లి కొంగు పట్టుకుని తిరుగుతూ ఆవిడ చెప్పిన పనులన్నీ చేసి మోసపోయి ఇంట్లో నుంచి తరిమివేయబడి వెళ్ళిపోతున్నవాడు తల్లి మాటే అంత బాగా వింటే, నేను అతనికి తండ్రిని అయితే నా మాట ఇంకా ఎంత బాగా వింటాడో అని గ్రహించాడు. అందుకనే తనకు ఎదురుపడి ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన దానికి తగినట్లుగా వెంటనే ఏమన్నాడు తెలుసా? నేను నీ దేవాలయాన్ని ఇక్కడ కడతానన్నాడు. ఆ మనసు అతనిలో దేవుడు చూశాడు. జక్కయ్య ఇంటికి వెళ్ళగానే ఏమన్నాడు? నేను అన్యాయంగా సంపాదించిందంతా ఇచ్చేస్తాను. ఇంత పిచ్చి పట్టినట్లుగా కొన్ని సంవత్సరాల నుంచి రూపాయి అన్యాయం చేసి, వడ్డీలు తీసుకుని, లంచాలు తీసుకుని సంపాదించిందంతా తృణమాత్రంగా ఇచ్చేస్తాను. ఆ తెగింపున్న మనిషిని దేవుడు చూశాడు. సౌలులో కూడా ఏం చూశాడో తెలుసా? ఇతడు నన్ను ఎంత హింసించాడో అలాగ నన్ను తెలుసుకుంటే నన్నంత ఊరేగిస్తాడు అని దేవుడు నమ్మాడు. స్తోత్రం. నిన్ను నమ్మడానికి నీలో ఏదైనా ఉందా? దేవునికి విరోధంగానైనా చూడండి, కొంతమంది చెప్తారు, అయ్యారండి నేను 4 సార్లు మాలేసుకున్నాను. ఒక ఆయన అన్నాడు, 4 సార్లు మాలేసుకున్నానండి, 4 సార్లు గుడికి వెళ్ళాను, 40 రోజులు దీక్షలు చేశాను, భిక్ష మాత్రం తిన్నాను, కాళ్లకు చెప్పులు లేవు, చలిలో వెళ్ళి నదిలో స్నానం చేశాను, చాలా నిష్టగా చేశానండి, ప్రభువుని తెలుసుకున్నానయ్యా, ప్రభువు నాకు రక్షణ ఇచ్చాడు. మరి ప్రార్థనకి ఎందుకు ఆలస్యంగా వస్తావు? 40 రోజులు వ్రతాలు చేసినప్పుడు తెల్లారిగట్ల లేచి చలిలో వెళ్ళి నదిలో స్నానం చేసినోడివి, దేవుని బిడ్డలారా, 40 రోజులు ఏమీ తినకుండా దీక్ష చేసినోడివి, యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత శుక్రవారం ఉపవాసం చేయలేవా? యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత వారానికి 1 రోజు ఆరాధనకు 10 నిమిషాల ముందు రాలేవా? అంటే అందుల్లో ఉన్న నిష్ట ఇందుల్లో లేదా? అందుల్లో ఉన్న చేసిన నిష్ట ఇందుల్లో చేయలేకపోతున్నావా? జాగ్రత్త. మన జీవితంలో ప్రభు మనలను ఎన్నుకున్న తర్వాత, మనలను కోరుకున్న తర్వాత, నిజదేవుణ్ణి మనము తెలుసుకున్న తర్వాత, నీ ఉద్యోగానికి నువ్విచ్చిన ప్రయారిటీ కంటే ఎక్కువ దేవునికి ఇవ్వాలి. నీ వ్యవసాయానికి నువ్వు ఇచ్చినటువంటి ప్రథమ స్థానము కంటే మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. నీ కుటుంబానికి నువ్వు ఇచ్చేటువంటి, నీ శరీరానికి నువ్వు ఇచ్చేటువంటి, నీ కడుపుకు నువ్వు ఇచ్చేటువంటి, నీ కొరకు నువ్వు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కంటే ప్రథమ స్థానము దేవునికి ఇవ్వాలి. అందుకే దేవుడు అంటాడు, నాకు నా తొలి ప్రేమ ఏమైంది? సంఘాన్ని అడిగాడు. నా కొరకు తల్లినైనా తండ్రినైనా బిడలనైనా ఎవరినైనా విడనాడని వాడు నాకు పాత్రుడు కాడే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కుటుంబాలను అందరిని విడిచిపెట్టేమని కాదు. దేవుని కొరకు వచ్చేటప్పటికి మొదటి ప్రాధాన్యత దేవునికి మాత్రమే ఇవ్వాలి. డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమాన్యుయల్ హీలింగ్ హోమ్ మినిస్ట్రీస్, 2nd స్ట్రీట్, గాంధీనగర్, నిడదవోల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. Our pin code 534301. Our email ID melukolupuswaramu@gmail.com. Our cell number 7675988768. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్
534301. మా ఇమెయిల్ ఐడి melukolupuswaramu@gmail.com. మా సెల్ నెంబర్ 7675988768.